నిన్న మోదీ గారు పార్లమెంట్ లో మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిన్న మోదీ గారు ఏం మాట్లాడారు, ఆ ఒక్క పార్ట్ ఏంటి, నేను దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను, వినండి. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం ద్వారా చాలా పెద్ద సంక్షోభం రానుంది అండ్ దాని ప్రభావం దేశం పైన చాలా రోజులు ఉండే ఛాన్స్ కూడా ఉంది. అందుకోసమనే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనందరం సిద్ధంగా ఉండాలి. మనం కరోనా టైంలో ఎలా అయితే యూనిటీగా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే యూనిటీగా ఉండాలి. సో ఇదే కాదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ నిన్న మోదీ గారు తన స్పీచ్ ద్వారా దేశ ప్రజలకి కన్వే చేశారు. అయితే అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఈ లాక్ డౌన్ అని ఏదైతే అన్నారో మోదీ గారు, ఆ లాక్ డౌన్ నిజంగా వస్తుందా అండ్ దానికి తగ్గ సిచ్యువేషన్స్ అనేవి ఇప్పుడు నిజంగా క్రియేట్ అవుతున్నాయా, దీని గురించి ముందుగా మాట్లాడతాను. మోదీ గారు చెప్పిన స్పీచ్ లో ఇంకా చాలా వరకు నేను కవర్ చేయలేదు, అవి తర్వాత చెప్తాను. ముందైతే ఇది వినండి. అయితే నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా ఈవినింగ్ టైమ్ లో హైదరాబాద్ బంక్స్ అన్ని ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ లో ఉన్న చాలా మంది వాళ్ళ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని తీసుకొని బంక్స్ కి వెళ్లారు. లిటరలీ 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు కూడా నిన్న ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే యాక్చువల్లీ ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. ఎందుకో తెలుసా, అంతకన్నా ముందు రోజే ఒక న్యూస్ చాలా వరకు స్ప్రెడ్ అయింది. అదేంటి అంటే ఓఎంసీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అంటే ఈ హెచ్పి, భారత్ పెట్రోలియం, జియో ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో ఒక రూల్ ని ఓఎంసీ చేంజ్ చేసింది. అదేంటి అంటే ఒక పెట్రోల్ బంక్ నడుపుతున్న డీలర్ ఎవరైతే ఉంటారో ఆ బంక్ లోకి పెట్రోల్ ఫిల్ చేయడానికి ట్యాంకర్ వస్తుంది కదా, అలా ట్యాంకర్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 3 to 4 డేస్ తర్వాత ఈ డీలర్స్ అంటే పెట్రోల్ బంక్స్ ఎవరైతే నడుపుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ట్యాంకర్ కి మనీ పే చేయాలి. సో యూజువల్లీ దాదాపు ఒక్క ట్యాంకర్ కి 50 లక్షల వరకు ఉంటుంది. కాకపోతే ఓఎంసీ పెట్టిన కొత్త రూల్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఆ పెట్రోల్ ట్యాంకర్ ఉంటుందో ఆ ట్యాంకర్ రాకముందే మొత్తం అమౌంట్ ని పే చేయాలి, అంటే అడ్వాన్స్ గా పే చేయాలి. అలా అడ్వాన్స్ గా పే చేస్తే మాత్రమే పెట్రోల్ ట్యాంకర్ బంక్ కు వస్తుంది. సో దీని వల్ల ఏమైంది అంటే చిన్న డిస్ట్రప్షన్ ఏర్పడింది. ఎందుకంటే డీలర్స్ కి కూడా 2-3 డేస్ తర్వాత డబ్బులు కట్టడం అంటే వాళ్ళకి సెట్ అయ్యేవి. ఇప్పుడు ట్యాంకర్స్ రావాలి అంటే ముందే డబ్బు కట్టాలి కాబట్టి వాళ్ళకు సడన్ గా డబ్బు సెట్ అవ్వలేదు. దీని వల్ల చిన్నపాటిగా షార్టేజ్ వచ్చింది. సో యాక్చువల్లీ ఈ రూల్ కారణంగా పెట్రోల్ షార్టేజ్ వచ్చింది, కానీ తెలంగాణలో సరిపడేంత ఆయిల్ రిజర్వాయర్స్ ఉన్నాయి అని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈవెన్ సజ్జనర్ గారు కూడా మాట్లాడుతూ తెలంగాణలో సరిపడే పెట్రోల్ ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అదే కాకుండా తెలంగాణ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యూస్డే రోజు పెట్రోల్, డీజిల్ అండ్ ఎల్పీజీల యొక్క షార్టేజ్ లేదని క్లియర్ గా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అంటే ఆన్ గోయింగ్ వార్ ఏదైతే ఉందో దాని వల్లే ఈ పెట్రోల్ షార్టేజ్ వస్తుంది అని మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. మీకు తెలుసా, ఓన్లీ పానిక్నెస్ వల్లే ఒక్కరోజు యూజ్ చేయాల్సిన పెట్రోల్ ని, అంటే ఒక్కరోజు కొనాల్సిన పెట్రోల్ ని దాదాపు దానికంటే 3 times కొన్నారంట. అంటే 2.5 నుండి 3 రోజులలో సేల్ అయ్యే పెట్రోల్ ని నేను ఒక్క రోజే కొన్నారంట. అండ్ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ని ఇక్కడ పెడుతున్నాను చూడండి. అయితే ఈ పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది ఎవరు? జస్ట్ వాట్సాప్ ఫార్వర్డ్స్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్స్ అంతే. అండ్ ఇంకొక అండర్ రేటెడ్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ ఈ క్రైసిస్ వల్ల జనాలు భయపడుతున్నారు అండ్ దాన్ని క్యాష్ లకు యూజ్ చేసుకుని అపోజిషన్ లో ఉన్న అన్ని పార్టీస్, ఒకటని కాదు అన్ని పార్టీస్, ఆ అన్ని పార్టీస్ కూడా ఈ సిలిండర్స్ పట్టుకుని ర్యాలీలు చేయడము ఇలాంటివి చేయడం ద్వారా జనాలు ఇంకా భయానికి గురయ్యి ఇంకా పానిక్ బుకింగ్స్ చేస్తున్నారు. అండ్ అందే వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి ఏమీ లేదు. అయితే మోదీ గారు నేను అన్నారు కదా, లాక్ డౌన్ లాంటి సిచ్యువేషన్ అంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రావచ్చు, మనందరం అప్పుడు ఎలా అయితే ఏకదాటిగా ఉన్నామో అలానే ఇప్పుడు కూడా ఉండాలి అని. సో మోదీ గారు లాక్ డౌన్ వస్తుంది అని డైరెక్ట్ గా ఏం చెప్పలేదు. కాకపోతే ఒకవేళ లాక్ డౌన్ గనక వస్తే మనం ఖచ్చితంగా అందరం యూనిటీగా ఉండాలి అని మాత్రం చెప్పారు. అంటే లాక్ డౌన్ వస్తే దాన్ని ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉండాలి అని చెప్పారు. ఇందాక హైదరాబాద్ పెట్రోల్ న్యూస్ ఇందులో ఎందుకు ఇంక్లూడ్ చేశాను అంటే ఒక్క రోజు పెట్రోల్ షార్ట్ అవ్వడం వల్ల అండ్ అలాగే రీల్స్ లో వచ్చే ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల దాదాపు సిటీలో ఉన్న సగం మంది పెట్రోల్ బంక్స్ దగ్గరే ఉన్నారు. అదే ఒక లాక్ డౌన్ నిజంగా వస్తే ఆల్రెడీ ఈ యుద్ధం ద్వారా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో అది జరగక చాలా కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. వేరే కంట్రీస్ వరకు ఎందుకు, మన నేబర్స్ అయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ పెట్రోల్ యూసేజ్ ని తక్కువ చేయాలి అని, అందరికి వర్క్ ఫ్రం హోమే ఇవ్వాలి అని పాకిస్తాన్ లో ఉండే ఐటీ ఆఫీస్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ పాకిస్తాన్ లో వర్క్ ఫ్రం హోమే చేస్తున్నారు, స్కూల్స్ కి హాలిడేస్ ఇస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కూడా ఆగిపోతుంది. అండ్ ఓన్లీ ఈ 2 కంట్రీసే కాకుండా వేరే కంట్రీస్ లో అన్నిట్లలో కూడా ఇదే సిచ్యువేషన్ రాబోతుంది. ఈవెన్ యుఎస్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుండి యుఎస్ కి సంబంధించిన షిప్స్ పాస్ కావడానికి ఇరాన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని దేశాలు మాత్రమే తెలివిగా ఆలోచిస్తున్నాయి, అందులో ఇండియా కూడా ఒకటి. ఎందుకు అనేది మీకే చెప్తాను, ఒకసారి వినండి. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న షిప్స్ అన్ని ఎక్కడికి వెళ్ళట్లేదు. కాకపోతే ఓన్లీ కొన్ని కంట్రీస్ కి సంబంధించిన షిప్స్ వెళ్ళడానికి మాత్రమే ఇరాన్ పర్మిషన్ ఇస్తుంది. అందులో మన ఇండియా కూడా ఒకటి. వేరే కంట్రీస్ కి సరిగ్గా షిప్స్ వెళ్ళట్లేదు, కాకపోతే ఇండియాకి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇండియాకు దాదాపు 60% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఓన్లీ ఈ దారి గుండానే వస్తుంది. సో ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుండి వచ్చే షిప్స్ అన్ని చాలా స్లోగా వస్తున్నాయి. అండ్ ఎంత స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు ఓపెన్ చేసినా సరే మన ఇండియా పూర్తిగా ఆ ఒక్క రూట్ పైనే ఆధారపడకుండా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే మొన్నటి వరకు ఇండియా 27 కంట్రీస్ నుండి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకునేది, ఇప్పుడు ఆ 27 ని 40 చేశారు. అంటే ప్రస్తుతానికి ఇండియా 40 కంట్రీస్ నుండి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే మొన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోల్ అండ్ నేచురల్ గ్యాస్ సురేష్ గోపి గారు రాజ్యసభలో మాట్లాడుతూ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే
ఎందుకంటే ఇండియాలో దాదాపు 74 డేస్ కి సరిపడ క్రూడ్ ఆయిల్ ఇంకా నిల్వ ఉంది. అదే కాకుండా వేరే కంట్రీస్ నుండి కూడా మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పారు. సో ఇక్కడ మనం పానిక్ అవ్వకుండా రెండు విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి అంటే మన దేశంలో 74 డేస్ కి సరిపడ క్రూడ్ ఆయిల్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇండియాకు 40 కంట్రీస్ ఆయిల్ ని సప్లై చేస్తున్నాయి. అండ్ ఈవెన్ ఈ కౌంట్ ని ఇంకా పెంచడానికి మన వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఎవరి మాటలు నమ్మకండి. అండ్ అలాగే ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయో వాటిని కూడా నమ్మి పానిక్ అవ్వకండి. ఒకవేళ మనం గనక పానిక్ అవుతే 74 డేస్ కి సరిపడే క్రూడ్ ఆయిల్ ఓన్లీ 30 డేస్ లోనే అయిపోతుంది. సరే ఇప్పుడంటే కాదు, మరి ఫ్యూచర్ లో పెట్రోల్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉందా అని అంటే అన్ఫార్చునేట్లీ ఉంది. ఎప్పుడు అంటే ఒకవేళ ఈ వార్ గనక ఆగకపోతే ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఇంకా పెరుగుతుంది. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ద్వారా. ఒకవేళ ఈ యుద్ధం గనక ఆగకపోతే ఈ పెట్రోల్ క్రైసిస్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయిందో దాన్ని ప్రపంచం అంతా అనుభవించాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇండియాకు దాదాపు 60% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఓన్లీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుండే వస్తుంది. ఒకవేళ ఈ యుద్ధం ద్వారా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గనక క్లోజ్ అవుతే, అవ్వదు ఇఫ్ ఇన్ కేస్ అవుతే, దాని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ ఇండియానే కాదు, దాదాపు ప్రపంచంలో 60 to 70% కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 20% ఆఫ్ ట్రేడ్స్ ఓన్లీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండానే జరుగుతాయి. ఇక్కడ అసలైన విషయం, ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ని తయారు చేసే కంట్రీస్ అండ్ అలాగే వాటిని సప్లై చేసే కంట్రీస్ ఇవన్నీ కూడా వార్ లోనే ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఇరాన్ అండ్ అలాగే అవే కాకుండా మనకు సప్లై చేసే రష్యా కూడా ఇప్పటికీ యుద్ధంలోనే ఉంది ఉక్రెయిన్ తోని. మళ్ళీ వీళ్ళంతా కూడా ఈ యుద్ధంలో వేరే వేడిని టార్గెట్ చేయట్లేదు. అందరూ కూడా ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వాయర్స్ అండ్ క్రూడ్ ఆయిల్ తయారు చేసే రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన బాంబులు వేసుకొని యుద్ధం చేసుకుంటున్నారు. సో ఒకవేళ క్రూడ్ ఆయిల్ తయారు చేసే సంస్థలే ఇలా నాశనం అవుతే ఖచ్చితంగా పెట్రోల్ క్రైసిస్ అనేది ప్రపంచం మొత్తం వస్తుంది. సో దానివల్ల మళ్ళీ ప్రపంచం అంతా లాక్ డౌన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అందుకోసమని ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అనేది ఆగాలి. సో ఒకవేళ వార్ గనక ఆగకపోతే మోదీ గారు అన్నట్టు మనమందరం లాక్ డౌన్ కి రెడీ కావాలి. ఎందుకంటే పెట్రోల్ గనక లేకపోతే ట్రాన్స్పోర్ట్ అనేది సరిగ్గా జరగదు. సరిగ్గా కాదు, అసలు మొత్తానికే జరగదు. ట్రాన్స్పోర్ట్ సరిగ్గా జరగకపోతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోతాయి. ఒకవేళ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ఎకానమీ మళ్ళీ దెబ్బతింటుంది. మన దేశం నుండి ఏవి బయటికి వెళ్ళవు, వేరే దేశం నుండి ఏవి లోపలికి రావు. సో దాని వల్ల చాలా మంది నష్టపోతారు. అండ్ అదే కాకుండా ఐటీ సెక్టార్ లో పనిచేసే వాళ్ళకైతే వర్క్ ఫ్రం హోమ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, అందులో వర్క్ ఫ్రం హోమ్ పెట్టలేరు. అండ్ ట్రాన్స్పోర్ట్ గనక సరిగ్గా లేకపోతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి సరిగ్గా జరగవు. సో చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే లాక్ డౌన్ వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మన నైబరింగ్ కంట్రీస్ ని అబ్జర్వ్ చేద్దాం. శ్రీలంకలో ఆల్రెడీ వర్చువల్ లాక్ డౌన్ రన్నింగ్ లో ఉంది. అండ్ అక్కడ పెట్రోల్ ని సేవ్ చేయడానికి వాళ్ళు వెడ్నెస్డే ని పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు శ్రీలంకలో వెడ్నెస్డే అండ్ సండే 2 days హాలిడేస్. జూలై 10th వరకు కూడా అక్కడ వర్చువల్ లాక్ డౌన్ అమల్లోనే ఉంటుంది అని చెప్తున్నారు. పాకిస్తాన్ లో కూడా ఇంకా ఫ్యూయల్ ని సేవ్ చేసుకోవాలి కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ ని స్టార్ట్ చేశారు. అండ్ అలాగే స్కూల్స్ ని కూడా క్లోజ్ చేశారు. ఈవెన్ పాకిస్తాన్ లో గవర్నమెంట్ వర్క్ కూడా ఓన్లీ 1 week లో 4 days ఉంటుందంట. ఇకపోతే బంగ్లాదేశ్ గురించి, వాళ్ళ దగ్గర కట్టెల పొయ్యి అంటుపెట్టుకోవడానికి కిరోసిన్ సరిగ్గా ఉండదు. ఇంకా పెట్రోల్ ఎక్కడి నుండి ఉంటుంది? ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా ఈ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అక్కడ ఒక రూల్ కూడా పెట్టారు. అదేంటి అంటే ఒక్క బైక్ కి ఒక్కసారి 2 liters పెట్రోల్ మాత్రమే కొట్టాలి అని. ఫిలిపియన్స్ అయితే నేచురల్ ఎనర్జీ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. అండ్ ఈ నేచురల్ ఎనర్జీ ఎమర్జెన్సీ దాదాపు 1 year వరకు సాగుతుంది అని చెప్పింది. ఈవెన్ థాయిలాండ్, చైనా ఈ కంట్రీస్ కూడా ఈ పెట్రోల్ క్రైసిస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దీన్ని అనుసుగా చూసుకొని చాలా మంది గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ బ్లేమ్ చేయడం అనేది కూడా కామన్. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అక్కడెక్కడో వార్ జరిగి ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇండియా కూడా సఫర్ అవుతుంది కదా. ఈ పాయింట్ ని మీరు గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటు ఇజ్రాయెల్ కి, అమెరికాకు సపోర్ట్ చేయకుండా ఇటు ఇరాన్ కి కూడా సపోర్ట్ చేయకుండా మధ్యవర్తంగా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేసినా ఇంకొకరికి ఎక్స్ అవుతాము. ఆ బెనిఫిట్స్ ఏమి కూడా మనకు సరిగ్గా రావు. సో ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. సో మోదీ గారు నిన్న పార్లమెంట్ లో ఇచ్చిన స్పీచ్ లో దాదాపు ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ గురించి చాలా సేపు మాట్లాడారు. అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఉందో అందులో ఇండియన్ షిప్ లో చాలా మంది ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఉందో అక్కడ చాలా షిప్స్ ఆగిపోయాయి. అండ్ ఆ షిప్స్ లో ఇండియన్ క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మన కన్సర్న్ అని చెప్పారు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ వార్ జరుగుతుంది కాబట్టి దాదాపు అబ్రాడ్ నుండి 3,75,000 మందిని ఇండియాకు తీసుకొచ్చారు సేఫ్ గా. అందులో ఒక 1000 మంది ఇరాన్ నుండి కూడా వచ్చారు. అండ్ అందులో కూడా దాదాపు ఒక 750 మెంబర్స్ మెడికల్ స్టూడెంట్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో అవి కరెక్ట్ కాదు అన్నట్లుగా మాట్లాడారు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే దాదాపు 3,000కి ఒక బ్యాగ్ ఉంటే ఇండియాలో మాత్రం 300కి ఒక బ్యాగ్ దొరుకుతుంది. సో ఒకవేళ ఈ లాక్ డౌన్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆ 300 రూపాయల ప్రైస్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. ఈవెన్ కోవిడ్ లో కూడా అదే ప్రైస్ ని మెయింటైన్ చేశాము అని చెప్పారు. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మోదీ గారు ఇచ్చిన స్పీచ్ లో. అదేంటి అంటే ఇండియా ఆల్రెడీ కోస్టల్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీని ఇంకా రిఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ గానీ పాకిస్తాన్ లో గానీ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ కంట్రీలో క్రైసిస్ రాకముందే పక్క దేశాలకు పారిపోతారు. ఒకవేళ క్రైసిస్
క్రైసిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియాకు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో అందుకోసమనే కోస్టల్ సెక్యూరిటీని చాలా వరకు టైట్ చేశారు. తెలుసు కదా ఆల్రెడీ వాళ్ళ వల్ల మన కంట్రీ ఎంత వరకు బాధపడుతుందో అని. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. ఇప్పటి నుండి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ గానీ, జియో పొలిటికల్ న్యూస్ గానీ అండ్ అలాగే హిస్టరీ గానీ ఇవన్నీ కూడా రోజు ఒక వీడియో వస్తుంది. మాక్సిమం రోజు ఒక వీడియో పెట్టడానికి మేము కూడా ట్రై చేస్తాము. సో మేము కష్టపడి వీడియో చేస్తున్నాము. దీని వెనుక చాలా వరకు రీసెర్చ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు తోచింది ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి. దాని వల్ల మా వీడియోకి కూడా రీచ్ వస్తుంది. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఒకవేళ నిజంగా గనక లాక్డౌన్ వస్తే మీరు ఏం చేస్తారు? ఆన్సర్ ఫన్నీగా ఉన్న మంచిదే, సీరియస్ గా ఉన్న మంచిదే, ఎలా అయినా సరే కింద కామెంట్ చేయండి.